సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ తన పదవికి రాజీనామా చేయాలని మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆడపు చంద్రకళ డిమాండ్ చేశారు. సిరిసిల్లలో కాంగ్రెస్ నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానంటూ ఓ లబ్ధిదారుడి నుంచి ₹1,00,000 డిమాండ్ చేశారన్న ఆరోపణలపై దార్ల సందీప్ సమాధానం చెప్పాలని అన్నారు. బాధితులు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని కోరారు. चलो डायरेक्ट टूर गया ఈరోజు గోషమాల్ నియోజకవర్గం నుంచి గోషమాల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉద్యమకారులు ఆ రోజు కేసీఆర్తోని తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకొని తెలంగాణకు ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యమకారులతో సహా ఈరోజు ఏర్పడ్డ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ నుండి ముఖ్యమంత్రి మళ్ళా కేసీఆర్ గారు కావాలి, దానికి దైవ కటాక్షం ఉండాలి, అందుకే కొమరెల్లి మల్లన్న గారి దగ్గరికి వెళ్ళి అక్కడ అభిషేకం చేయడానికి మేము బయలుదేరుతున్నాం. ఎందుకు కావాలి కేసీఆర్ గారు అనే దానికి నేను స్పష్టత ఇస్తా ఉన్నా. ఈరోజు రాక్షస ప్రభుత్వం తెలంగాణలో నడుస్తూ ఉన్నది. ఎక్కడ కూడా పొంతన లేని ప్రభుత్వం. 6 గ్యారంటీలు అన్నారు, వాటిని వదిలేశారు. గొప్ప పర్వదినం ఇది. గత నెల నుంచి గోషామహల్లో నాయకులమందరం ఒక తాటిపై నడుస్తూ నాగేందర్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ పార్టీని బలోపేతం చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో తమ్ముడు అనిల్ ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటూ ఇవాళ గోషామహల్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ 100 వాహనాలతోని ఇవాళ కొమరవెల్లి మల్లన్న దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంది. కారణం ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తూ ఉన్నాం. మొత్తం ప్రజా వ్యతిరేక పరిపాలన. ఈ ప్రజా వ్యతిరేక పరిపాలన పారదొల్లి మళ్ళీ ఆ రోజు ఏది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి వచ్చే రోజును చూడాలని, ఆ భగవంతుని వేడుకోవాలని మహిమలు గల్ల మల్లన్న గారికి ఇవాళ నియోజకవర్గంలో మా ఇన్ఛార్జ్ అయిన నాగేందర్ గౌడ్ అన్న అన్ని డివిజన్లు బలోపేతం చేసి కృషి చేసిండు. అదేవిధంగా అందరి కార్యకర్తలను ఈరోజు ర్యాలీగా మల్లన్న దేవునికి దర్శనం వెళ్తున్నాం. అందరి కార్యకర్తలు వాళ్ళ మనసులో మాట ఏం చెప్తారు, మళ్ళీ కారే రావాలి, సారే రావాలి అని కోరుతారు. అదేవిధంగా గుడికి పోయి దర్శనం చేసుకొని మళ్ళీ మా సారు మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని, పాలాభిషేకం చేయాలని అందరూ హృదయపూర్వకంగా చేయాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఇవాళ గోషమేల్ కాన్స్టిట్యున్సీ నుంచి మా యొక్క పెద్ద నాయకులు, మా యొక్క నాగేందర్ గారు గౌడ్ గారు, ఇన్ఛార్జ్ గారు గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు, మన ఆర్వి మహేందర్ గారు ఆధ్వర్యంలో ఇలా అనిల్ కుమార్ అనే నేను జాంబాగ్ డివిజన్ నుంచి నేను కష్టపడి మళ్ళా రాక్షస పాలనని ఎట్లా అంతం చేసే శక్తి ఆ దైవశక్తికే ఉంటుంది కాబట్టి ఆ దైవాన్ని వేడుకుంటున్నాము. ఈ రాక్షస పాలన ఏ విధంగా అయితే అంతు చేయాలో ఆ శక్తి మాకు ప్రసాదించని ఆ కొమరవెల్లి మల్లన్నను మేము వేడుకోవడం జరిగింది. కావున ఇవాళ ఈ రాక్షసుని అంతం చేయడానికి మా యొక్క కాన్స్టిట్యున్సీ కాకుండా మా యొక్క తెలంగాణ ప్రజలందరూ కూడా ముప్పు తిప్పులయ్యి ఆయన నెట్టి పరిస్థితుల వాడిని వధించి మళ్ళీ మా కేసీఆర్ పాలన తీసుకురా